నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉపాధ్యాయులకు ఆట విడుపుగా క్రికెట్ టోర్నమెంట్ ఉపయోగపడుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, అందుకు ముందుకొచ్చిన ప్రగతి సేవా సంస్థ సభ్యులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో 19 మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయమని ప్రగతి సేవా సంస్థకు సూచిస్తున్నామని, అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. నా మిత్రుడు వేగు రాజేంద్ర గారు, అన్న మునిభాస్కర్ గారు, జనార్దన్ రెడ్డి గారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా ఈ యొక్క అల్లూరు రాజశేఖర స్టేడియంలో 3 రోజుల పాటు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఈ క్రికెట్ టోర్నమెంట్లు పెట్టాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం. ఆలోచన చంద్రాకి రావడం కూడా చాలా గొప్ప విషయం. చంద్రాకి వచ్చిన తర్వాత నాకు చెప్పిన తర్వాత సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉపాధ్యాయులు కూడా పెడదాము. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం వెటర్నరీ సంబంధించినటువంటి క్రీడలు జరుగుతుంటాయి. కానీ ఉపాధ్యాయులకి ఎప్పుడు కూడా ఈ యొక్క క్రికెట్ పోటీలు పెట్టిన దాఖలు లేవు కాబట్టి పెట్టి చంద్ర బ్రహ్మాండం సక్సెస్ అవుతామని చెప్పి ఆ రోజు చెప్పాం. ఆ రోజు నుంచి కూడా 6 మండలాలతో మొదలైనటువంటి ఈ యొక్క టోర్నమెంట్ ఈరోజు 19 మండలాలు ఇక్కడ ఈ స్టేడియంలో ఆడటం నిజంగా చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా నేను చెప్పేది మా చంద్రాకి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ కూడా గూడూరులో పెట్టండి. ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి సంకల్పంతో మా చంద్ర యొక్క సహాయ కార్యక్రమాలు కానీ గూడూరులో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి పేదలకు దగ్గరైనాడు. అంటే డబ్బులుండి చేయడం వేరు, డబ్బులు లేకుండా చేయడం వేరు. అది ఆ విషయంలో చంద్ర సక్సెస్. ఎందువల్లంటే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద సమస్యలు ఉన్నాయి, కానీ నూటికో కోటికో వాళ్ళు పనిచేస్తుంటారు. కానీ ఈ ప్రగతి సేవా సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏంటంటే ఏమొచ్చినా గూడూరు ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ గూడూరులో ఉన్నటువంటి టౌన్లోనే కాకుండా ఇతర మండలాల్లో కూడా ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమంలో అన్ని సేవా సంస్థల కన్నా మొదటి స్థానంలో ఉంది ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఇప్పటికే కాలాతీతమైంది. ఖచ్చితంగా మీ అందరి దయ వల్ల నేను శాసనసభ్యుడిగా గెలిచా. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రిగా, ఒకరు ఉప ముఖ్యమంత్రిగా అయినారు. అవన్నీ కూడా మీ చలవే. మీరు అనుకున్నారు కాబట్టి మేము గెలిచాం. మీరు అనుకోకపోతే మళ్ళీ ఓడిపోయేవాళ్ళం. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అందరూ కూడా కష్టపడి ఆడండి. అలాగే ఎంపైర్లని ఇబ్బంది పెట్టద్దు. ఎంపైర్లు చెప్పిన మాటని వినవలసిందిగా మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు అలాగే ఇలాంటి క్రీడా సంబంధించినటువంటి పోటీలు కూడా పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రౌండ్ కూడా చాలా రిపేర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నా మిత్రుడు రాజా నాకు వచ్చి కూడా చెప్పాడు. అలాగే ఇక్కడ జిమ్ సెంటర్ కూడా అన్నీ కూడా పాతవి కొత్తవి మార్చమని చెప్పారు. అది కూడా తెచ్చి పెట్టేసాం. అది కూడా త్వరలో కూడా జిమ్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం. అలాగే గ్యాలరీ కూడా ఇదంతా తీసేసి కొత్త గ్యాలరీ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అది కూడా త్వరలో చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇదేదో ఎమ్మెల్యే అయినా చేయడం కాదు, ఇది చేయాల్సిన బాధ్యత. గూడూరులో పుట్టాను కాబట్టి నా గ్రౌండ్ ఇది. మీ గ్రౌండ్ ఎవరి గ్రౌండ్ మనం అనుకొని మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత. కాబట్టి ఇదేమి నేను చేసిన మంచి పని ఏం కాదు, నా బాధ్యతగా ఈ గ్రౌండ్లో నేను కూడా ఈ క్రికెట్ అప్పుడప్పుడు ఆడుతుంటాను. అలాగే వాకింగ్ కూడా గతంలో వచ్చేవాడిని కాబట్టి నా గ్రౌండ్ కాబట్టి నేను చేయాల్సిన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే మా చంద్రశేఖర్ చెప్పారు ఏదైనా చిన్న చిన్న సమస్య
సమస్యలు ఉంటే మీ ఎంఈఓతో మాట్లాడతాం. నాదేం తప్పులేదు. మా ఆఫీస్లో చిన్న తప్పిదం వల్ల లెటరు మీకు అందలేకపోయింది. అలాంటి నేనైతే సైన్ ఇది ఇప్పుడు చేసాను, పర్మిషన్ ఇవ్వమని టీచర్స్ అందరూ కూడా. కానీ ఇది పొరపాటు ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేయమని చెప్పాను. అది మీకే తెచ్చావా? ఇప్పుడు తెచ్చావా? సంతోషం. కాబట్టి అది కూడా మేము ఎంఈఓతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి టీచర్స్ అందరూ కూడా తెలియజేస్తూ అందరూ బాగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఆడండి. మీకు చెప్పాల్సిన పరిస్థితి కాదు, మేము చెప్తే మీరు వినే పరిస్థితి కాదు. మీరంతా ఉపాధ్యాయులు, మీ అన్నీ కూడా తెలుసు. ఏదో మాట్లాడుతూనే ఉంటున్నారు మీరు, అంతే, మీకు అన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా పిల్లలకి మంచి చదువు చెప్పించి గూడూరు కానీ 19 మండలాలు వచ్చినటువంటి మన టీచర్స్ అందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా ఈ యొక్క టోర్నమెంట్స్ రాబోయే రోజుల్లో చంద్ర గారి అర్థంలో బాగా జరగాలని, అలాగే ప్రగతి న్యూస్ ఛానల్ ఒకటి కూడా చంద్ర ఉంది, అది కూడా మీరందరూ కూడా చూడమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఎందుకంటే ఒక మంచి మనసుతో ఒక మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి చంద్రకి దాంట్లో కూడా ఆ న్యూస్ ఛానల్స్లో కూడా ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవ్వాలని చెప్పి మీ అందరూ ఆస్వాదించమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Speakers Cricket League ఈనాటి ముఖ్య అతిథి శ్రీ టీచర్స్ క్రికెట్ లీగ్ 2022 కళాకారులు పరిచయం Good shot, sir. Nice fielding. Wow. Run out a pramadam. ఆ నెట్ ప్రాక్టీస్ దగ్గర క్లోజ్ చేయండి. నెట్ ప్రాక్టీస్ క్లోజ్ చేసేయండి. గేట్ క్లోజ్ చేసేయండి. బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని లక్షాధికారులుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాఖ్పతి దీదీ యోజన పథకం అమలు చేస్తోందని, ఈ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోటపట్నంలోని శ్రీశక్తి భవనంలో లాఖ్పతి దీదీ యోజన కార్యక్రమంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కోటపట్నంలోని శ్రీశక్తి భవన్లో లాఖ్పతి దీదీ యోజన కార్యక్రమంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోట మండల టీడీపీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడంతో పాటు వాటిని పెంపొందించి వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన దేశం యువశక్తిపై ఆధారపడి ఉందని, ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా
యువకులు భారతదేశంలో ఉన్నారని, యువకులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి వారి అభ్యున్నతికి, వారి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రత్నయ్య, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకా ఈ గ్యాస్ 3 గ్యాస్ అన్ని పథకాలు కూడా ఫ్రీ కోసం తెలియని అదేవిధంగా ప్రభుత్వం కాబట్టి మోడీ గారు అందరూ మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సపోర్టు ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ మీకు చేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు దీని కొనసాగింపుగా ఇప్పుడు మన మోడీ గారు మిమ్మల్ని లక్షాధికారులు చేయాలా అనే ఒక గొప్ప ఉద్దేశంతో మళ్ళీ మీకు ఏమేమి చేస్తే మీరు ఏ వ్యాపారాలు చేయాలా, మీరు మన సీసీ గారు చెప్పినట్టు మీకు నైపుణ్యం మీకుండే ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మీ నైపుణ్యాన్ని పెంచి మీకు వ్యాపారాలని చూపించి, అదేవిధంగా మా మిత్రులు చెప్పినట్టు దాంట్లో వచ్చే ఆదాయాలతో మీకు స్థిరమైన ఇది చేకూర్చే ఇది కూడా చేయాలని నేను అందరినీ కోరుకున్నాను ఈరోజు. అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తగా తీసుకున్నది దాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడ మిస్యూజ్ చేసుకోకుండా జాగ్రత్తగా దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి మీరు ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటూ సెలవు. ఈ తరం మీకందరికీ చాలా అదృష్టం నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలిసిన పిల్లలు ఎక్కడ ఏ ఆఫీసులో కానీ ఏ బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా సరే మనం మహిళలను చూస్తున్నామా, మీరు మీ తల్లులు ఎవరు చూసుకుంటారు, ఇంటికే పరిమితం ఉంటారు, ఇంట్లో వాళ్ళ భర్తల మీద ఆధారపడి బతుకుతున్నారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈ యొక్క పొదుపు సంఘాలు ఏర్పడడం, మీకు దానిగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మిమ్మల్ని ఒక గ్రూపులుగా తయారు చేయడం, మీరు మీ మీద మీ ఆధారాలతోనే మీరు బతికే విధంగా ఆయన ఈ సంఘాలను ఏర్పరచడం జరిగింది. ఆ తర్వాత చేసిన ప్రతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు గెలిచినప్పుడు కూడా ఆయన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మహిళలకే ఉన్నాయి. ఆయన నిరంతరం ఏ కార్యక్రమం చేపట్టినా ముందు ఆలోచన మహిళలకే ఉంటుంది. కారణం ఏంటంటే మీరు ఎవరి మీద ఆధారపడకూడదు, మీకు స్వశక్తితో మీరే ఎదగాల అనే ఒక గొప్ప ఆలోచనతో మీకు కావాలంటే మొన్న సూపర్ సిక్స్ ఇచ్చిన ప్రతి పథకం ఆలోచించండి. మహిళలకి బస్సులో ఫ్రీ ఛార్జెస్, అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం, బిడ్డలుంటే మీ అకౌంట్లో డబ్బులు వేయడం, అదేవిధంగా ఆమె 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి 1500 లెక్కన మీ అకౌంట్లో రావడం ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కంటిన్యూషన్లో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ సందర్శించి రక్తదానం చేసిన వారిని అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించిందని తెలిపారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా గత 10 సంవత్సరాలు చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమం, వస్త్రదానం, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం అన్ని చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 1వ తారీఖు చుట్టమూరు మండలం, 2వ తారీఖు వాకాడు మండలంలో కూడా రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సౌకర్యం జరుగుతుంది. అక్కడ కూడా మన మెగాభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా రక్తదాతలు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
చాలా మందిలో ఒక అపోహ ఉంది, రక్తదానం చేస్తే మన రక్తం తగ్గిపోద్ది, మన ఆరోగ్యం దెబ్బతింటుందని. అలా కాదు, మనం రక్తం ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం వల్ల మనకి కొత్త రక్తం పుట్టడంతో పాటు మంచి ఆరోగ్యంగా ఉంటాము. దాంతోపాటు ప్రమాదాల్లో ఉన్న వారికి రక్తాన్ని ఇవ్వడం వల్ల చాలా మంచి జరగడంతో పాటు వాళ్ళకు కూడా ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా ఈ రక్తాన్ని డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. సైదాపురం మండలం సంఘమిత్ర 19వ వార్షిక సమావేశం ఏపీఎం రాధం ఆధ్వర్యంలో సైదాపురం మండలం సంఘమిత్ర కార్యాలయంలో జరిగింది. మండలంలోని పొదుపు గ్రూపులకు బ్యాంకు లింకేజ్ నుండి అందించే లోన్లు, స్త్రీనిధి, ఉన్నతి లోన్లుపై కార్యదర్శి నివేదికను చదివి వినిపించి సభ్యుల ఆమోదాన్ని తీసుకున్నారు. ఈ సమావేశంలో పొదుపు సంఘాలకు చెందిన నాయకులు, సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ కూర్చోండి అమ్మ కొద్దిసేపు. పంతొమ్మిదవ వార్షిక మహాసభను జరుపుకోవడం జరిగింది. ఈ 19వ వార్షిక మహాసభకి వివోల నుంచి అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, అదేవిధంగా సీసీలు, వివోఏలు అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంలో అదేవిధంగా కార్యదర్శి ఈ సంవత్సర కాలంలో 2023-24 సంవత్సర కాలంలో ఏమేమి సంఘమిత్ర చేసినటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో, ఎన్ని గ్రూపులకు లోన్స్ ఇప్పించాము, అదేవిధంగా ఎన్ని గ్రూపులకి లోన్స్, బ్యాంక్ లింకేజ్ లోన్స్ కానీ, శ్రీనిధి లోన్స్ కానీ, ఉన్నతి లోన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏమేమి ఇప్పించాము, ఈ సంవత్సరంలో జరిగిన విధానాన్ని కూడా కార్యదర్శి సభ్యులకు వివరించి వారి ఆమోదాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కోశాధికారి నివేదికలో కూడా ఈ సంవత్సరం ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని గూడూరు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు మురళీరెడ్డి తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ 60వ వార్షికోత్సవం మరియు కృష్ణాష్టమి సందర్భంగా గూడూరు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ 60వ వార్షికోత్సవం మరియు కృష్ణాష్టమి సందర్భంగా గూడూరు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిన్నారులచే శ్రీకృష్ణ మరియు రుక్మిణి వేషధారణతో పట్టణంలో శ్రీకృష్ణ శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మురళీరెడ్డి మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిందని, మన సంస్కృతి సాంప్రదాయాలు, హిందూతత్వాన్ని తెలియజేస్తూ విహెచ్పి ముందుకు వెళుతుందని అన్నారు. కృష్ణాష్టమి దేశవ్యాప్తంగా పండుగ జరుపుకుంటారని, ప్రతి సంవత్సరం ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అంటే 1960లో కాకుండా ఈరోజు 2024 ఈరోజు రావడానికి ఎన్నో ఆడుకోవడాలు ఈ ఆడుకోవడాలు అన్నింటిలో కూడా అందరూ ముందుకు సాగుతుంది ఎంతో కార్యకర్తల యొక్క అభ్యున్నతమాలు వారి యొక్క ఆత్మ పరిణామాలు ఎన్నో ఉన్నాయి. సభలు కారణంగా మన యొక్క అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ఆ సందర్భంలో ఈ 65 సంవత్సరాల ప్రతినిధులు దేశవ్యాప్తంగా ఆనంద వేలలో ప్రశ్నిస్తున్నారు. ఇన్ని జనాలు ఉన్నారు. ఎన్నో రకాల ఏకమైన పెట్టిన సంస్థ విశ్వహింపు బ్రహ్మోత్సవానికి రక్షిత అనే ఒక మహనీయుడు ఒక వేదవాక్యుడు యొక్క ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థలో ధర్మాన్ని ఎవరైతే మనం కాపాడుతున్నామో ధర్మం తప్పకుండా వాళ్ళు కాపాడుతున్న మంచి నమ్మకంలో ఉంటున్న సంస్థ. ఈ సంస్థ ఏదైనా నమ్మకం ఒక భారతదేశమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా శాఖలు ప్రతినిధి అన్నింటినీ వ్యాపించి విశ్వవ్యాప్తంగా ఈ సంస్థ నడుస్తూ ఈ సంస్థ గురించి మన యొక్క గొప్పదానం గురించి ఈ సంస్థలో చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి ప్రజలు రాష్ట్ర కార్యాలయాలు నిర్వహిస్తారు. వీళ్ళందరూ కూడా కాస్త నిశ్శబ్దంగా ప్రజల యొక్క మాటలు వినాలని కోరుకుంటున్నారు. యువత అంతా కూడా ఈ సంస్థ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్క హిందువులు కూడా కులాలను మర్చిపోయి మతాలను మర్చిపోయి భారతీయులై స్థాయికి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ భారతీయులుగా దేవుడు యొక్క ఔన్నత్యం కోరుకున్నారనే దేవుడు బాగుంటుంది. కాబట్టి ప్రజలు ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కూడా శారీరక గారికి గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కృష్ణాష్టమి సందర్భంగా కోడూరు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించారు. పలు పాఠశాలకు చెందిన చిన్నారులు శ్రీకృష్ణ గీతాలకు ఉత్సాహంగా డాన్సులు వేశారు. అనంతరం విహెచ్పి నిర్వాహకులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.
తర్వాత గ్రీన్ వ్యాలీ రామన్న తెలుపదా అన్నాని తెలుగుని యశోద ఏరన్నా నీలో చూపువనగా తర్వాత 120 గోపి కనిపిస్తారు గట్టిగా చెప్పండి. ఈ నెల 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భాన్ని పురస్కరించుకుని సైదాపురం మండల ప్రాథమిక పాఠశాల గోకుల బృందావనంతో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా పిల్లలు కృష్ణుడు గోపికలు వేషధారణతో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి ఇందిర, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.